మోషన్. ఎందుకంటే మా నాన్న కూడా 90-year-old పోస్ట్ ఆపరేటివ్ కేర్ లో ఉన్నారు. బోన్ ఫ్రాక్చర్ అయింది బాగా. సో వీఆర్ వెయిటింగ్ టు టేక్ హిమ్ బ్యాక్ హోమ్ అంత. అంటే ఆయనకు అంత అదృష్టం ఉంది. ఇప్పుడు నాకు కూడా నేను కూడా 67 అనమాట. మేమంతా ఐ ఫీల్ కొంచెం వీఆర్ ఫార్చునేట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఇయర్స్ అని వీళ్ళకంతా చూస్తుంటే అసలు అడుగుతుంటే అదే. నీకెవరన్నా ఉన్నారమ్మా? వస్తున్నారా చూసేదానికి? ఎవరు రారా? 2 సంవత్సరాలు ఉందా? ఒకరిది వింటుంటే చాలా అంటే పెయిన్ఫుల్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ కిరాయికి ఉంటున్నారంట. ఇది కూడా మారాల్సిన పరిస్థితి ఉందంట. సో వీలైనంత వరకు ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఫార్వర్డ్ టు హెల్ప్ అన్న, మా వల్ల అయింది నేను చేస్తున్నాను. మీరండి? మేనగోడలు వచ్చాను. 10 చూడమని అందరు నాకు ఇష్టం లేక నేనే ఇక్కడ. కొంతమంది వేరే వాళ్ళ ఇంట్లో ఉండలేక ఇబ్బందితోటి వచ్చి ఉంటున్నారు. అంటే ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. ఇంకేకంటే లేదు, అదే ఖాళీ చేసే పరిస్థితి వచ్చిందండి. టెన్షన్ గా ఉన్నాడు. అందరెందరూ మా వాళ్ళు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరండి? మీకెవరు ఉన్నారు? మాకేమున్నది సార్, ఊరేనా? మరి సారే మనకి బాధ్యత అని ఉన్నాం. మంచిగా చూసుకుంటారు. ఎవరు లేదు. మీరమ్మా వినిపియదా? అడుగుతుంది మేడం, చెప్పు. ఎన్ని అయింది ఇక్కడికి వచ్చి? 11 నెలలు అవుతున్నారు. 11 నెలలు అవుతుందా? బాగుందా ఇక్కడ? మంచిగా సార్ మంచిగా చూసుకుంటారు. సార్ మంచిగా చూసుకుంటుందా? మీరు చెప్తారు ఏదైనా? పెట్టయితే మంచిగా ఇక్కడ చూసుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు కదా? సార్ చూసుకున్నారు. ఏం చేస్తాము? ఓకే. ఆంధ్ర అని ఇక్కడ 14 years ఉంటున్నాను. మొన్నటి వరకు ఆమె మేడం, ఆమె మొన్న లాస్ట్ 4 years చనిపోయింది. మీ వైఫ్? వైఫ్ అండి. అబ్బాయి అమ్మాయి ఉన్నారు. దే యూస్ టు కమ్ అండ్ సీ మీ. అదేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్. అండ్ ఆయన పడే కష్టంలో నేను నా వల్ల అయింది ఏమైనా చేయాలని అనుకున్నాను. ప్లీజ్ షో మెర్సీ అండ్ డూ సంథింగ్ ఫర్ అస్. యా, డెఫినెట్లీ వీఆర్ ఆల్ దేర్. మీరండి? ఇలా నా సొంతం కొడుకు లెక్క ఉన్నాడు సార్. మాకైతే తండ్రి లెక్క చూసుకుంటుండు మమ్మల్ని. విన్నారా? నేను వచ్చి 2 నెలలే, కానీ 2 నెలల్లో చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. వెరీ గుడ్. మంచిగా మీకు వేరే ఇంకా మంచి జాగా కూడా దొరుకుతుంది. డోంట్ వరీ. ఏక్ నిరంజన్ మేడం, అర్థమైంది కదా? సర్వం ఆయనే, ఏ టు జెడ్. వాగ్దానం చెప్పేది ఏం లేదు అందులో. ఏందండి మీకు, ఐ మీన్ యూఆర్ క్వైట్ యంగ్ కదా, మీకు ఇంత మంచి విషెస్ ఉన్నాయి, ఇంత మంచి బ్లెస్సింగ్స్ అన్నమాట. ఎంత మంచి థాట్ ఇది. నర్సింగ్ హోమ్ కూడా ఉంది అని అన్నారు. నర్సింగ్ ద్వారా ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే. కేర్ టేకర్స్ ఫిజియోథెరపీ పంపిస్తాను ఇంటికి. అదే ఇన్కమ్ దీనికి జనరేట్ చేస్తుంది. ఇది నేను సొంతంగా రన్ చేసే ఆర్గనైజేషన్. సో ఇదే కాకుండా ఇక్కడ 26 members స్ట్రెంత్ తక్కువ అయిపోయి బిల్డింగ్ నా బెడ్స్ బయట కూడా వచ్చే పరిస్థితి ఉందని ముసరంబాగ్ లో ఇంకోటి పెట్టారు. సో అది 30 members, అది ఇది 56 members. సో నా హ్యాండ్ ఓవర్ లో ఇది ఉంటారు. ఇది కాకుండా ఒక కేర్ టేకర్స్ ఒక 50 మంది. సో ఒక 100 మంది నా నీడలో ప్రతి మంత్ నా నీడలో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్, వంటలన్నీ మన వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం కానీ, క్లీన్ చేసుకోవడం కానీ, వంట చేసుకోవడం కానీ. సో ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ. తను సుబ్రహ్మణ్యం గారు ఎవరికైనా ఏదైనా ఇష్యూ అయితే మెడిసిన్ ఇవ్వడం కానీ, సో తను కుకింగ్ హెల్ప్ చేయడం కానీ, సో అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత లాగా తీసుకొని చేస్తారు. నేను మా ప్రాబ్లం ఒకటే మేడం, ఓన్ బిల్డింగ్ కావాలి నాకు. ఆయన చాలా కష్టపడతారు. ప్రతిసారి వాళ్ళతో గొడవ వెళ్తాం,
వృద్ధులు అయ్యో వృద్ధులు మళ్ళీ అందరూ షిఫ్ట్ కావాలంటే కొంచెం కష్టమే. We should have our own building. ఇది 3వ బిల్డింగ్ మేడం మారడం, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు పెరిగిపోయారు. 10 మంది కలిస్తే సో ఇప్పుడు పెరిగిపోయారు. సో ఇక్కడ నుంచి ఇంకా ఇచ్చే సోర్స్ లేదు, ఇంతమందికి ఎక్కడ ఇచ్చే సోర్స్ లేదు. అందుకనే కొంచెం రకాలుగా ఫైట్ చేస్తాం. అంటే ఎవ్రీ సండే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు 300 to 500 మెంబర్స్ కి ఫుడ్ ఫ్రీ ఇస్తుంది. ఫస్ట్ సండే ఉంటుంది, రేపు సండే కూడా గాంధీ హాస్పిటల్ డిస్ట్రిక్ట్. మీరు ఎవరైతే విలేజ్ నుంచి వచ్చి ఆకలి కోసం ఇబ్బందులు Okay. పడతారో అంటే మీరే ఇక్కడ వంట మేము ఇక్కడ చేసి- ప్రిపేర్ చేస్తాం. ఇక్కడే ప్రిపేర్ చేసి ఒక ఆటోలో తీసుకెళ్ళి అక్కడ సర్వ్ చేసి వచ్చేస్తాం. ఇది ఇంత సరిపోదా అనేసి ఇంకా అది వేరే. ఓ మై గాడ్. కోటి తీరిందండి. చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా 200 మందినైనా చూస్తాడు. కానీ పెట్టే చేతులు వాడికి 10 తీసుకోవాలి. మంది కలిస్తే జరుగుతుంది పని. దేవుడి సమానం. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. దానికోసమే టెన్షన్ పట్టుకుంటాడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఇంకా ఎక్కువ మంది ఆశీర్వాదం, ఇంతమంది ఎక్కువ మంది కూడా పోషించాలని అదే పర్మనెంట్ సొల్యూషన్ కొరకు బాధపడుతుంటారు. ఎంతైనా రెంట్కుంటే వాళ్ళు ఒక టైం వెళ్ళిపోమంటారు. అదే బాధ కదా, ఇంతమంది తీసుకొని పోతున్నట్టే దేవుని పైన పిల్లలు ఉండాలి, అందరితో ఉండాలి అని మనస్ఫూర్తిగా జీవిస్తుంది. డెఫినెట్ అయిపోతుంది. మేమే ఖాళీ చేయాలంటే మా ఫ్యామిలీ వరకే బాధపడింది. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఖాళీ చేసుకుని పోవాలంటే ఓకే